హాయ్ అండి అందరికీ మరి సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఏంటి టమాటాలు అని అనుకుంటున్నారా? ఈ టమాటాలతో మనం అయితే రసం చేసుకుందామండి. అయితే ఈ రసం అన్ని ఎలా చేయాలంటే పిల్లలకి బాగా ఇష్టంగా ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఈ టమాటాలు ఒక పావు కేజీ టమాటాలు అయితే తీసుకోవాలండి. ఈ టమాటా రసంకి టమాటాల క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవాలి. బాగా ఉల్లిపాయలు అయితే సన్నగా తరుక్కొని వీటిని ఒక ఉప్పు వేసి కల్లుప్పు అయితే బాగుంటుందండి. కల్లుప్పు వేసుకొని బాగా కలపాలండి. ఉప్పు పట్టేటట్టు టమాటాలని మనకి ఎంత అయితే అంతసేపు అయితే మనం బాగా వాటిని కలుపుతూ ఉంటే రసం వస్తుందండి. ఆ రసంతోనే మనం ఇప్పుడైతే టమాటా రసం అయితే చేయబోతున్నాము. చూసారా గుజ్జు గుజ్జు అయితే అయిపోయింది. ఇలా టమాటాలని బాగా మెదిపితేనే ఆ టమాటా రసం అనేది మనకి బాగా వస్తుందండి. మనకి ఒక చింతపండు అయితే తీసుకున్నానండి, కొంచెం క్వాంటిటీ ఒక నిమ్మకాయ సైజ్ అంతా. అది బాగా మనం కలుపుకొని దీన్ని ఇందులో మిక్స్ చేయాలన్నమాట. ఈ మిక్స్ చేసాక మనం తగినంత అయితే వాటర్ వేసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ చూసుకోండి. మనం ఎప్పుడైనా సరే రసం పెట్టినప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అది మనం మరిగేటప్పుడు కొంచెం అయిపోతుంది కాబట్టి క్వాంటిటీ బట్టి కొంచెం మనం తీసుకోండి. తర్వాత ఇందులో ఉప్పు ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి పసుపు కారం వేసుకొని శుభ్రంగా అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. ఇది క్వాంటిటీ బట్టి బాగా మరిగించుకోవాలండి. ఎంత మరిగితే అంత బాగుంటుందండి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం తక్కువలోనే కొంచెం మనం మరిగించుకోవాలండి. మరిగించుకున్నాక అయితే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఏంటో చెప్పేనా? ఎప్పుడైనా సరే టమాటా రసంలో ఇలా వేసి చూడండి. అవును కదా మా సుధా చెప్పింది నిజమే అనుకుంటారు. దీనికి కావాల్సింది ఏంటంటే జీలకర్ర, ధనియాలు, అలాగే 2 ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి చేసుకొని బాగా రోట్లోనైతే దంచుకోవాలండి. కొంచెం కచ్చాబిచ్చా అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వస్తుందండి ఫ్లేవరు మామూలుగా కాదన్నమాట. ఇదే ఇంగ్రీడియంట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మరుగుతుంది కదండి, బాగా మరగాలండి. ఇలా మరిగినాక మనం దంచి పెట్టుకున్న ఈ మసాలానైతే వేసుకున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సూపర్ ఉంటుందండి టేస్ట్. నాకైతే గుమగుమలు ఆడిపోతుంది మొత్తం ఇల్లంతా. ఇగోండి ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. టమాటా రసం మంచి ఫ్లేవర్తో వస్తుంది. మంచిగా అయితే తినచ్చు. ఇందులో నేను చిన్న బెల్లం ముక్క అయితే వేశాను. ఇప్పుడు చూడండి రసం మరొక టేస్ట్ అయితే వచ్చేస్తుంది. నేను చెప్పింది అవును నిజమే అనుకుంటారు. తర్వాత అయితే మనం తాలింపు అయితే వేసుకోవాలి. ఇంతేనండి, చాలా క్విక్గా అయితే కూడా అయిపోతుంది. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే బాగా డైజెషన్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే పెట్టచ్చండి. ఈ టమాటా రసం అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేయండి.